ఎట్లుందమ్మా రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? మంచిగా చేస్తున్నాడా ప్రజలకు? పేద ప్రజలకు మీరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కదా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 30 ఏళ్ళ నుంచి ఉన్నారా? మరి ఇలా రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ కార్మికులందరికి న్యాయం చేస్తా అంటున్నాడు కదా, చేసినాక చెప్తాం. చేస్తాడని ఆశ ఉన్నది. చిత్తడని ఆశ ఉందా? ఆశ ఉన్నది, నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి పై? ఎవరికైనా ఆశ ఉంటది. ఎవరు వచ్చినా ఏ మంత్రి చేసిపోతాడు. మీకు కూడా ఒక ఆలోచన ఉంటది కదా, గత ప్రభుత్వం అయితే ఇటువంటి మాటలు అయితే చెప్పలేదు మీకు ఎప్పుడు. కేసీఆర్ ఇల్లు కట్టిండు, ఎవరికి ఇవ్వకుండా పోయిండు ఆడబెట్టి. ఏం చేసుకున్నాడు? అవి అందరికి ఇచ్చిపోయినట్టు అయితే ఆయనకు పేరు ఉండకపోనా? ఇయ్యలేదు కాబట్టి ఆయన పేరు కూడగొట్టుకున్నాడు. ఈయన ఇస్తాడన్న ఆశ మాకున్నది. ఈయన ఇచ్చేదనుకుంటాం, పోతాం, మాకు తెలియదు. పరిస్థితి అయితే ఏజ్ అయిపోతుంది. అంటే ఇప్పటి వరకు అయితే మీకు నమ్మకం ఉందా లేదా? రేవంత్ ఉన్నది, నమ్మకం ఉంది. ఇస్తాడన్న నమ్మకం ఉన్నది. ఆ కట్టిన ఏం చేసుకుంటారో ఇస్తారన్న నమ్మకం ఉన్నది. మీరు ఎడికెళ్ళి వచ్చారమ్మా? మేము అన్నపూర్ణ స్టూడియో కాచి. అన్నపూర్ణ మీరు జూబ్లీ హిల్సే కదా? ఇక్కడ 30 సంవత్సరాలు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చచ్చిపోయింది కదా, ఇప్పుడు నవీన్ యాదవ్ నిలబడ్డాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి నవీన్ యాదవ్ గెలుస్తాడు ఇక్కడ? గెలుస్తాడని అనుకుంటాం. మేము పొద్దుగాలు అయితే షూటింగ్ లో పోతే మొత్తం మళ్ళీ ఇదేనా మా ఓట్లు ఊర్లు ఉన్నాయి అన్నట్టు. పల్లెటూరు మాది, బతికేది ఇక్కడ. ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? నవీన్ గెలుస్తున్నాడు. ఐ లవ్ యూ నవీన్. కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. గత 10 ఏళ్లలో ఏం చేయలేని అభివృద్ధి 2025లో సిసి రోడ్స్ అన్ని పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే మార్బల్ స్టోన్లతో సహా మేము చూపిస్తాం. అభివృద్ధి ఏం లేదు. 10 ఏళ్ల వరకు దోసుకోవడమే సరిపోయింది టైం వల్ల. ఈ రోజు పథకాలు కూడా ప్రతి మహిళకు చేస్తున్నారు. అంటే ప్రజాపాలన అనేది ఈ పాలనతోటి జరుగుతుంది. ప్రజాపాలన ప్రజలందరూ కూడా ఎన్నుకుంటారు. ప్రజాపాలన కావాలి. ప్రజలకు జవాబుదారుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెలంగాణ. అంటే గతంలో 2 సార్లు నవీన్ యాదవ్ ఇక్కడ ఎమ్మెల్యే నిలబడి ఓడిపోయింది కదా, మన సానుభూతి అంటే అక్కడ సానుభూతి ఏంటంటే ఇక్కడ కొన్ని ఓట్ల వలన కొంతమంది ఇయ్యడం వల్ల ఆ విధంగా జరిగింది. కానీ ఈసారి ఓడడం అనేది లేదు. హిస్టరీలో కూడా రాసుకోండి. ఇది ఎప్పుడైనా సరే ఖచ్చితంగా జూబ్లీస్ లో మళ్ళీ సెకండ్ పీజీఆర్ లాగా పుట్టేదే నవీన్ యాదవ్. అంటే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా నవీన్ యాదవ్ గెలిపిస్తాం. గెలుస్తాడు. మంచి వ్యక్తి. మొన్న శ్రీమంతం చేసిండు. ఒక 1500 మంది అంటే 3000 మంది వచ్చారు. ఆ శ్రీమంతం కూడా నేను తీసుకెళ్తే మా బస్సులో నుంచి తీసుకెళ్తే ఒరిస్సా వాళ్ళకు కూడా బాబు పుట్టాడు. ఆ శ్రీమంతం వాళ్ళు చేయలేంది, అన్నప్రసాదం చేయలేంది, తన ఒక మేనమామగా తన భుజాన వేసుకున్నది. ఆ యొక్క కార్యక్రమం కూడా సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. అది యావత్ భారత కాదు. అది ఎలక్షన్లకు దానికి సంబంధమే లేదు. ఎలక్షన్లకు ఆ శ్రీమంతం గాని అన్నప్రసాదానికి సంబంధం లేదు. తన ఒక మేనమామగా ఈ కాన్స్టిట్యూషన్ అంటే ఈ జూబ్లీస్ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి బడుగు బలిగిన వర్గాలకు ఆ శ్రీమంతం అనేది చాలా గొప్ప విషయం. తల్లిదండ్రులు చేసేది మేనమామగా చేసినందుకు చాలా 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 అంటే ఈ భారతదేశంలో సువర్ణ అక్షరాలతో లిఖితపూర్వకంగా రాసేవలసి వస్తుంది. అది అంటే నవీన్ యాదవ్ గారు చదువుకున్న వ్యక్తి. అంటే అతనికి నవనిర్మాణ సంస్థ అని ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది. దాని ద్వారా ఇక్కడ జూబ్లీ హిల్స్ లో పేద ప్రజలకు ఎంతో హెల్ప్ చేస్తారని తెలిసింది. నిజమేనా? అది నిజమే. నేను కూడా మొన్న రీసెంట్ గా 5-6 ఏళ్ల కింద కూడా 5-6 ఏళ్ల కింది మాట చెప్తున్నా. మా బస్సులో అనేకమైనటువంటి దేవాలయాల అభివృద్ధి పనులు చేయించాడు. లైట్లు లేకుండా వేయించాడు, షెడ్లు లేకుండా షెడ్లు వేయించాడు, గణపతికి వేయించాడు, అమ్మవార్లకు కూడా వేయించాడు. అమ్మవారికి స్వయంగా ఉంది మా దగ్గర 1,80,000 అప్పట్లో. కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఎంఐఎం కోటేసినట్టు ఇక్కడ హిందువులందరూ మేల్కోవాలి, హిందువులకు ఏం చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ, మీరు బీజేపీ గెలిపిస్తే ఇక్కడ హిందువులకు మేలు జరుగుతుందని వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? మనం రెండు చూడాలి. ఇప్పుడు ఒక కరపత్రం ఉంది, కారు గుర్తు మీద ఒక సింబల్ ఉంది, ఆర్ బీజేపీ దాని మీద ఒక సింబల్ ఉంది. దాన్ని రెండు యాడ్ చేయండి. బీఆర్ఎస్ టు బీజేపీ సేమ్ ఈక్వల్. కాంగ్రెస్ కట్ల లేదు. బీఆర్ఎస్ కు గుర్తు చూడండి, ఆర్ బీజేపీ గుర్తు చూడండి. 2 గుర్తులు ఒకటే. మీద గులాబీ గుర్తు ఇచ్చాడు, కిందనేమో మళ్ళీ గ్రీన్ గుర్తు ఇచ్చాడు. కరపత్రం చూడండి, కారు గుర్తు కన్నా ఓటు దాని మీద ఏమని ఉందో. అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. అంటే ఇప్పుడు ఈ రోజే కాదు ఎప్పటి నుంచో బీజేపీతో బీఆర్ఎస్ అలయన్సే. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ హిందువుగా ఉన్నారు, ఇక్కడ ఉన్న హిందువులకు కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదా? ఖచ్చితంగా చేసింది. ఈ రోజు ఎర్రగడ్డలో కూడా
అనేక గుళ్ళల్లో షెడ్లు వేయించింది కూడా నవీన్ యాదవ్ గారి ఆధ్వర్యంలోనే. నవీన్ గారు వేసినటువంటి షెడ్లలో కూడా గణపతిని అమ్మవార్లు పెట్టి పూజిస్తున్నారు. అది ఎవరు వేసిరు మళ్ళా? అదంతా ప్రచారం గురించే. బీజేపీ గెలవది. బీజేపీ హైదరాబాద్ లో ఈ కాన్స్టిట్యూషన్ లో కూడా జూబ్లీస్ లో కూడా గెలవది. ఓట్లు అంతే. సో నవీన్ యాదవ్ అందరిని కలుపుకొని పోతాడా లేకుంటే పలానా వాళ్ళనే కలుపుకొని పోతాడా ఏమన్నా ఎలిగెన్స్ ఏమన్నా ఉన్నాయా? అన్ని కులాలతో సమన్వయం చేసుకునే నాయకుడు అంటే నవీన్ యాదవ్ లాగా వచ్చింది. మాకు ఇది వరకు పీజీఆర్ గారు ఉండ్రి. పీజీఆర్ అందరిని కలుపుకొని పోయాడా? అందరిని కలుపుకొని పోయేవాడు. అది వరకు కార్మిక శాఖ మంత్రి జి వెంకటస్వామి గారు ఉన్నారు. ఈ బస్సులకు అన్నిటికీ జాగాలు ఇచ్చిన వాళ్ళే. ఈ రోజు వీళ్ళందరూ అంటే వాళ్ళ ఇళ్లలో కొన్ని సమస్యల వల్ల ఈ విధంగా అయింది. ఇది కాంగ్రెస్ కంచుకోట. ఖరీదాబాద్ అంటేనే కాంగ్రెస్ కంచుకోట. జూబ్లీహిల్స్ కూడా కంచుకోట కాబోతుంది ఇక్కడ నుంచి. రాసి పెట్టుకోండి. ఇది జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ నిల్చున్నాడు. నవీన్ యాదవ్ కు గెలుపు అవకాశాలు ఎట్లున్నాయి ఇక్కడ? అసలు గెలుపు అవకాశాలు అని చెప్పే ముందు అసలు గెలిచారని చెప్తాను ఫస్ట్. ఎందుకంటే నామినేషన్ ర్యాలీ చూస్తేనే మనందరూ తెలుస్తుంది ఎంతో ప్రేమతో ఎంతో అభిమానంతో ఒక ఆయనకున్న క్రేజ్ అనేది ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అనేది ఎప్పటి నుంచో చూస్తుంది, కొత్త కాదు. అంటే ఆయన ఏదో ఫస్ట్ టైం ఆన్ ద స్క్రీన్ వచ్చిన వ్యక్తి కాదు, అందరికీ నోటెడ్ పర్సన్. మీరు చూసుకున్నట్లయితే గతంలో కూడా 2 పర్యాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తి అండ్ యువకుడు. ఈ రోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఆయనకి మద్దతు ఉంది. ఏ డివిజన్ కి వెళ్ళినా సరే 7 డివిజన్స్ లో కూడా మీరు చూసుకుంటే ఏ డివిజన్ లో చూసుకున్నా సరే వాళ్ళు భారీ మెజారిటీ ఇస్తాము అనే హామీ ఇస్తున్నారు మేము. ఎందుకంటే ఎక్కడెక్కడ క్యాన్వాసింగ్ వెళ్ళినా సరే పాదయాత్ర, ఈ రోజు నవీన్ యాదవ్ గారికి ఇక్కడ పాదయాత్ర ఉండింది. ఎర్రగడ్డ డివిజన్ కి వచ్చారు మా డివిజన్. సో ఈ రోజు కూడా ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే పాజిటివ్ ఇంపల్స్ అనేది ఉంది మనకి. ఎక్కడైనా పాజిటివ్ రెస్పాన్స్. ఇప్పుడు మీరు యువకులు, నవీన్ యాదవ్ కూడా యంగ్ అభ్యర్థి. సో ఒక యువకుడిని అంటే ఒక మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తిని ఎన్నుకుంటే జూబ్లీహిల్స్ యువతకు ఇక్కడ ఏమైనా లాభం జరిగే అవకాశం ఉందా? డెఫినెట్లీ అండి, ఇది యువతకి ఈరోజు. ఎందుకంటే ఈరోజు మీరు చూసుకున్నట్లయితే యువగలం అంటే యువత గురించి కూడా నిలబడే ఒక క్యాండిడేట్, ఒక అభ్యర్థి, ఒక లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది నవీన్ యాదవ్ గారే. ఎందుకంటే అనేక సందర్భాల్లో కూడా మీరు చూసుకున్నట్లయితే ఆయన ఎమ్మెల్యే పొజిషన్ లో ఇటువంటి పొజిషన్ లో లేకపోయినప్పుడు కూడా ఈ జూబ్లీహిల్స్ లో అనినిత్యం మనకి ఏదైనా సరే పండుగలు కానివ్వండి, బోనాలు కానివ్వండి, అదేవిధంగా వినాయక చవితి కానివ్వండి, మా గణేష్ మండపాలు కానీ విజిట్ చేయడము అండ్ అట్ ద సేమ్ టైం ఎన్నోసార్లు చాలా మందికి అన్న అనగానే ఆదుకునే వ్యక్తి నవీన్ యాదవ్ గారు ఈ నియోజకవర్గంలో. ఆయన గుడ్ విల్, ఆయన చేసిన మంచి, ఆయన అందరికీ నిలబడినటువంటి స్టాండ్ తీసుకొని సపోర్ట్ చేసిన విధం ఆయన్ని ఖచ్చితంగా గెలిపిస్తుంది. ఆ సపోర్ట్ అనేది మేము ఇస్తాం. అంటే మీరు చూస్తున్నారు నవీన్ యాదవ్ గారిని ఇక్కడ, అసలు అతని వ్యక్తిత్వం ఎలాంటిది, ఇక్కడ ఉన్న ప్రజలతో ఎట్లా మమేకమవుతాడు? ఒకటండి, మీరు చూడొచ్చు ఈరోజు చాలా మంది ఆయన రౌడీ షీటర్ అది ఇది అనేసి మనకి ట్రోల్స్ చేయడం ఇన్స్టాగ్రామ్ లో అవి ఇవి. ఒకటే చెప్పాను, రౌడీ షీటర్ అని అన్నారు. అంటే ఆ వ్యక్తిని అలా అన్నప్పుడు ఈరోజు నామినేషన్ ర్యాలీ చూస్తే 1,50,000 మెంబర్స్ వచ్చారు. అంటే ఒక రౌడీ షీటర్ అని చూసి అంతమంది రారు సపోర్ట్. అంటే ఆయన టు బి హార్ట్ అంటే కైండ్ ఎట్ హార్ట్, ఆయనని నిజంగా తెలుసు ఆయన వ్యక్తిత్వం ఏంటి అనేది. ఇప్పుడు ఒకరోజు ఇప్పుడు కొంతమంది ఉంటారు టికెట్ అంటే ఎమ్మెల్యే టికెట్ కోసం వేరే ఎక్కడి నుంచో స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేయడం అలాంటివన్నీ జరిగాయి. సో అలాంటి వ్యక్తులకి ఈరోజు ఆన్ గ్రౌండ్ రిపోర్ట్ అనేది, ఆన్ గ్రౌండ్ గా ఇక్కడ ఉన్న సమస్యలు, స్థానికులు కాబట్టి ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ఏ గల్లీలో ఎట్లున్నది, ఆ నెట్వర్కింగ్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా ఆయనకి మేము సపోర్ట్ ఇస్తాము. ఆయన అర్థం చేసుకుంటాడు మమ్మల్ని. తెలుసా నవీన్ యాదవ్ కి అంటే జూబ్లీహిల్స్ లో ఏ మూల ఎక్కడ ఏ ఆపదని, ఎక్కడ ఏ మూలలో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో అర్థం చేసుకోగలుగుతాడా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే ఈవెన్ నవీన్ యాదవ్ గారు ఆల్రెడీ కంటెస్ట్ చేసినప్పుడు ఆల్రెడీ 2 times కంటెస్ట్ చేశారు. ఒకసారి మన ఎంఐఎం నుంచి కంటెస్ట్ చేశారు అండ్ ఇంకోసారి ఇండిపెండెంట్ గా కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. సో ఖచ్చితంగా అనుభవం అనేది ఎక్కడికి పోదు. అండ్ ఆ 2 times కూడా ఆయనకి భారీ ఓటింగ్ పడింది. మీరు చూసుకున్నట్లయితే మాగంటి గోపినాథ్ గారి చేతిలోనే ఒక చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఎంఐఎం క్యాండిడేట్ అయ్యింది కూడా హీ హాస్ గాట్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఓట్స్. అండ్ ఇప్పుడు కూడా మీరు చూసుకున్నట్లయితే ముస్లిం సోదరులందరూ కూడా అంటే కుల మత ప్రాంతానికి అతీతంగా ఈరోజు నవీన్ యాదవ్ గారికి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నమస్తే. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ నిల్చున్నాడు. ఎట్లా ఉన్నాయి నవీన్ యాదవ్ కు గెలుపు అవకాశాలు? ఇక్కడ దాదాపు గెలుపు ఖాయమైంది. ఇప్పుడు మెజారిటీ కోసమే కొట్లాట జరుగుతుంది. ఏ డివిజన్ పోయినా సరే జనాలు తండాలుగా వస్తున్నారు, ముందుకొచ్చి అన్నకి మద్దతు తెలుపుతున్నారు. యూత్ అయితే ఎక్స్పెషల్లీ అందరూ ముందుండి మేము గెలిపిస్తామన్నా అని అంటున్నారు. ఎందుకంటే నవీన్ యాదవ్ మీద మీకు అంత ప్రేమ ఎందుకు? నవీన్ యాదవ్ గెలిపేయడానికి అంత తపన ఎందుకంటారు? మేము 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఆయనకి ఏ పోస్ట్ లేకపోయినా సరే పబ్లిక్ లో తిరుగుతుండే, ఏదైనా కార్యక్రమం ఉన్నా పిలిస్తే మా ఫ్యామిలీ మెంబర్ లాగా వచ్చి అందరినీ పలకరించి ఏదున్నా మంచి చెడులు చూసుకునేవాడు.
ఇంకా అలాంటి నాయకుడు కాకుండా ఇంకా మనకి ఎవరుంటే మంచిది అంటారు మీరు? అంటే ఇప్పుడు ఈ మధ్యలో కేవలం ఎలక్షన్స్ వస్తున్నాయని తెలిసే నవీన్ యాదవ్ ఇటువంటి పనులు చేస్తున్నాడు, అందరితో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నాడు అని కొంతమంది వాదనలు అంటున్నారు. మరి అది నిజమేనా? అంటే ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినాయన్నా? ఈ బై ఎలక్షన్స్ అంటే అనుకోని సంఘటన. పాపం తన గోపీనాథ్ గారు నా క్వశ్చన్ ఏంటంటే నవీన్ యాదవ్ గారు కేవలం బై ఎలక్షన్స్ గురించే ప్రజలతో మమేకమయ్యి అక్కడ శ్రీమంతాలు చేయడం, అన్నప్రసనాలు చేయడం కేవలం ఎలక్షన్స్ గురించి అని అంటున్నారు. అంటే మీది టీవీ లెజెండ్ టీవీ అంటే మీరు ముందు నుంచి లేదనుకుంటా, 15 సంవత్సరాల ముందు నుంచి నేను ఏమంటున్నాను, మీరు ఉండుంటే ఇట్లాంటి వీడియోలు ఎన్నో తీస్తుండే. 15 సంవత్సరాల కింద నుంచి కూడా ఎన్నో చేసుకుంటూ వచ్చిండు. అది ప్రతి ఒక్కటి పోలీసు వాళ్ళకి గానే క్యాంపులు అంటే ట్రైనింగ్ ఇప్పించడము, యూత్ కి అంటే కొన్ని ఉద్యోగాలు కల్పించడము, ఎన్నో కార్యక్రమాలు చేసిండు. బతుకమ్మ అనుకుంటా, మనకి బతుకమ్మ కార్యక్రమాలు చేసుకుంటూ యువతకు గానీ ఆడపడుచులకు గానీ ఎన్నో చేసిండు. ఈ రోజు శ్రీమంతం చేసే వరకు మీరు దుష్ప్రచారం చేయడం తప్పు. అది ఆయనకి ఎప్పుడు ఆయన మనసులో మంచి చేయాలని ఉంటది, మంచిగా చేస్తుండు. అంటే నవ నిర్మాణ సంస్థ అనే ఒక సంస్థ పెట్టేసి ఇక్కడ ఉన్న పేద ప్రజలకు, పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడం కానీ వాళ్ళ చదువుకు ఎంతో కొంత ఉపయోగపడడం కానీ జరిగిందంటారు. దాని గురించి మీరేమంటారు? నేను ఏమంటున్నా, మామూలుగా మీ దాంట్లో ఒక పోల్ పెట్టండి. పోల్ పెడితే వాళ్ళు ఎవరైతే సహాయ పొందినారో ప్రతి ఒక్కరు ఆ పోల్లోనే కంటెస్ట్ అవుతారు. ఆయన చేసింది ఎంతో ఉంది, చెప్పుకుంటే ఏమో చేసి చెప్పుకోవద్దు అన్నట్టు చేసిండు. ఇప్పుడు కూడా చేస్తుండు, రేపు ఉన్నా చేస్తాడు, ఎవరున్నా చేస్తాడు. ఇప్పుడు ఏం లేకుండానే జూబ్లీస్ కి ఇంత ఫండింగ్ వస్తుంది అంటే బై ఎలక్షన్ అనగానే. ఒకవేళ గెలిచిన తర్వాత ఎంత రావచ్చు ఒకసారి మీరు కూడా అంటే పబ్లిక్ కూడా అందరు ఆలోచించండి. గత ఎమ్మెల్యే ఎలా ఉండేవాడు? గత ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న పేద ప్రజలతోనైనా సరే ఇక్కడ ఎవరికైనా ఆపద వస్తే వచ్చి మాట్లాడేవాడేమన్నా? ఇప్పుడు గత ఎమ్మెల్యే తను మరణించడం జరిగింది, తన గురించి మాట్లాడడం కూడా తప్పు. ఇప్పుడు గెలిచే క్యాండిడేట్ మా అన్న గురించి మాట్లాడుతున్నాం. 100% గెలుస్తాడు. అందరి ఆశీర్వాదాలు ఉన్నాయి, యూత్ ఎంబడి ఉంది, 100% జరుగుతుంది. అక్క నమస్తే. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? నవీన్ యాదవ్ గారు ఖచ్చితంగా 100 కాదు 200% గెలుస్తాడు. ఏ రకంగా చెప్తున్నారు? నవీన్ యాదవ్ చెప్తాడంటే 3 ఏళ్లు టిఆర్ఎస్ కి ఇచ్చారు. మాగంటి గోపీనాథ్ గారు లేరు, చనిపోయారు. ఒక నాయకుడిగా ఉండాలి అంటే మగ మనిషి ఉండాలి. ఈ జూబ్లీహిల్స్ కి ఆడ మనుషులు దేనికి వస్తారమ్మా? ఆడ మనుషులు వస్తే ఈ జూబ్లీహిల్స్ లో గెలవలేరు. ఇప్పుడు మొన్న భర్త చచ్చిపోయాడు. సానుభూతి అంటే సానుభూతి కోసం వేస్తారా, ప్రజలు గెలిపించి ఒక నాయకుడి కోసం ఓట్లేస్తారా జనం? అంతే కదా, నాయకుడి కోసం వేస్తారు ఓటు. నాయకుడు ఎందుకు పరిపాలన చేయటానికి నాయకుడు వచ్చాడు, ఆ నాయకుడి కోసం ఓటేస్తారు. ఆ నాయకుడికి వస్తే గనక అంతా బాగు చేయటానికి వస్తున్నాడు. ఒక యూత్ వస్తున్నాడు, యూత్ రావాలా. ఇప్పుడు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారనుకో, నేనేం సేవ చేస్తా? చేయలేను. అది మగ మనిషి రావాలా, ఈ జూబ్లీహిల్స్ కి మగ మనిషి గెలవాలా. ఏ అవసరమైనా సపోర్ట్ కొంటున్నాడు. అంటే ఎటువంటిది నవీన్ యాదవ్ వ్యక్తిత్వం? అంటే మీరు చూస్తున్నారు కదా, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ వ్యక్తిత్వం ఎలాంటిది? అంటే అందరిని పలకరిస్తాడా? అందరిని పలకరిస్తున్నాడు, గడపకు పలకరిస్తున్నాడు, ప్రతి మనిషిని పలకరిస్తున్నాడు. నేనున్నాను, సపోర్టు, నేను మీ ఇంటికి వస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. చిన్న వయసులోనే అంత క్రేజ్ ఉన్నదంటే ఇంకంతకాడికి కావాల్సిందే ఉందమ్మా. చిన్న వయసులో అంత క్రేజ్ ఉన్నదంటే ఏ రకంగా అబ్బాయి పలుకుబడి తెచ్చుకున్నాడమ్మా? మంచి పలుకుబడి ఉంటేనే కదా వచ్చేది. ఒక చిన్న విషయం చెప్పండి అమ్మా, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కి నార్మల్ పర్సన్ కి డిఫరెంట్ ఏంటి? ఒకవేళ నవీన్ యాదవ్ లాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎన్నుకుంటే ఏమన్నా అభివృద్ధి జరిగే అవకాశం ఉందా? అమ్మా ఎడ్యుకేషన్ కి నాన్ ఎడ్యుకేషన్ ఎందుకు తేడా లేదమ్మా? చాలా తేడా ఉంది. ఎందుకుండదు? ప్రతి దాంట్లో జయిస్తాడు. ఎడ్యుకేషన్, నాన్ ఎడ్యుకేషన్ అయితే ఏముంటది? నాన్ ఎడ్యుకేషన్ అయితే ఇంకొకరిని పెట్టుకోవాలి, వాళ్ళకి అసిస్టెంట్. ఎడ్యుకేషన్ ఎవరితో పెట్టుకోక రాజాలాగా పోవచ్చు. నవీన్ రాజాలాగానే గెలుస్తాడు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇక్కడ బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? ఎవరు లేరమ్మా, కాంగ్రెస్ వచ్చింది. నవీన్ అన్న గెలుస్తాడు. మీరు కూడా హిందూ. బండి సంజయ్ ఏమన్నాడంటే, ఒక్క నిమిషం అమ్మా, బండి సంజయ్ ఏమంటున్నాడు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఎంఐఎం కేసినట్టు, దయచేసి ఇక్కడ మీరు హిందువులారా మేల్కోండి, కాంగ్రెస్ పార్టీ కోటేయకండి అని చెప్తున్నాడు. కాదమ్మా, హిందువులు, ముస్లింస్, బీసీలు, ఓసీలు అవన్నీ కాదమ్మా. ఎన్నుకునే నాయకుడు మంచోడా కాదా అది కావాలా. ఇవన్నీ కుల మతాలు వేరే. నాయకుడు మంచోడు కావాలా. అది జనానికి మంచి నాయకత్వం కావాలా. నాయకత్వం గల్ల పిల్లోడు వచ్చాడు. ఒక యూత్ రావాలి నాన్న. ఒకే ఇంట్లో పొద్దుగూకులు వాళ్ళే గెలిస్తే ఇంకొకరికి ఎక్కడ వస్తుందమ్మా ఛాన్స్? అన్న జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? అన్న నమస్తే, అస్సలాం వాలేకుం, జై భీమ్ అన్న. నేను ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ఓటర్ని అన్న. ఇక్కడ వచ్చేది కాంగ్రెస్. ఎందుకంటే ఇది కాంగ్రెస్ గడ్డ.
ఇప్పటి నుంచి కాదు, ఇది పీజీఆర్ ఉన్నప్పటి నుంచి 1970 నుంచి ఇక్కడ కాంగ్రెస్, ఇక్కడ ఉండేది కాంగ్రెస్. మధ్యలో వనవాసం వచ్చింది కాంగ్రెస్ కి. ఈ 13 సంవత్సరాలు టిఆర్ఎస్ ఉండే, టిఆర్ఎస్ లో వనవాసం వచ్చింది. ఇప్పుడు మళ్ళా జూబ్లీస్ లో మళ్ళీ ఎగిరేది కాంగ్రెస్ జెండా అన్న. ఎందుకంటే మీరు అడగండి, ఎందుకంటే నేను చెప్తా, లోకల్ పిల్లోడు, సెక్యులర్ పిల్లోడు, అందరినీ తీసుకొని నడిచే పిల్లోడు. మన పిల్లడి సీట్ల రాకముందు నుంచి ఎన్నో పనులు చేసిండు. నవయువ నిర్మాణ అనే సంస్థతోని ఎంతో మందికి ఫ్రీ ఎడ్యుకేషన్లు ఇచ్చి, ఎంతో మందికి IAS IPS ట్రైనింగ్లు ఇచ్చుకుంటే H1 గ్రూప్ ఎగ్జామ్స్ ఎంతో మందికి చేసిండు. ఈయన చెప్పకుండా చేసిండు. అట్లాంటి వ్యక్తి మనకు పవర్ లో లేనప్పుడు అన్ని పనులు చేసిండు. ఇప్పుడు ఒక్కసారి పవర్ లో అంతా ఎంత మందికి హెల్ప్ చేయొచ్చు. స్పోర్ట్స్ లో గానీ, హ్యాండ్బాల్ లో గానీ, హాకీలో గానీ, రెజ్లింగ్ లో గానీ ఎంతో మందికి ఎంతో స్పాన్సర్షిప్లు చేస్తూ ఉంటాడు. ఇటువంటి నాయకుడు కావాలా మాకు, లోకల్ నాయకుడు, సెక్యులర్ నాయకుడు కావాలా మాకు. అంటే దాదాపుగా అంటే నవీన్ యాదవ్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఇక్కడ ప్రజలకు ఎటువంటి లాభం జరుగుతుంది? ఇది మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ప్లస్ ఆయన ఏం ప్రామిస్ చేశాడు తెలుసా? ఇప్పుడు దాకా ఎవరు చేయలే. ఇక్కడ నేను రాగానే ఒక జూనియర్ కాలేజ్ ఇస్తా, ఒక పిల్లల గురించి ఒక డిగ్రీ కాలేజ్ కి నేను కృషి చేస్తా. ఇక్కడ 2 కాలేజీలు మనకు ఎందుకంటే జూబ్లీస్ అంటే స్లమ్స్, అందరు జూబ్లీస్ అంటే మేడోళ్ళు గొప్పలుగా, ఇక్కడ జూబ్లీస్ అంటే స్లమ్స్. ఆ స్లమ్స్ లో 10th క్లాస్ పిల్లలు చదివిన తర్వాత అమ్మాయి గానీ అబ్బాయి గానీ ఇంటర్ కి పోనీకి వాళ్ళకి చదువుకి పైసలు ఉండవు. పైసలు ఉండకపోవడం వల్ల కార్మికుల్లాగా తయారవుతున్నారు. ఆ కార్మికులు కావద్దని ఆయన ఏం చేస్తున్నాడంటే, నేను ఒక ఇంటర్ కాలేజ్ తెప్పిస్తా, ఇక్కడ నేను గెలిస్తే ఒక డిగ్రీ కాలేజ్ చేపిస్తా అంటే, ఇంటర్ డిగ్రీ అయినాక ఆటోమేటికల్లీగా ఆయన గ్రాడ్యుయేట్ అవుతారు. గ్రాడ్యుయేట్ అయిన తర్వాత వానికి తెలుసు లోకంలో ఎట్లా బతకాలి. ఇప్పుడు 10th క్లాస్ తర్వాత ఏం చేస్తాడు, ఏదో కూలి పని, ఆటో పనో దానికో దీనికో పోయి ఇంకా వాని ఫ్యూచర్ పాడవుతుంది. ఇప్పుడు దాకా ఎవరు ఇక్కడ జూబ్లీస్ లో ఇంతవరకు ఒక జూనియర్ కాలేజ్ లేదు, ఒక డిగ్రీ కాలేజ్ లేదు. జూబ్లీస్ మొత్తం స్లమ్స్. మనకు కావాల్సింది ఏంటి, లిటరసీ అంటే చదువుకాల. చదువుకి ఇస్తే ఆటోమేటికల్లీ ఎంప్లాయ్మెంట్ అవుతుంది, ఆటోమేటికల్లీ ఎంపవర్మెంట్ అవుతుంది, జాబ్స్ క్రియేట్ అయితే ఏదో అవుతుంది. అది జూబ్లీస్ లో చెప్పింది ఫస్ట్ నవీన్ యాదవ్. అంటే మీకు నమ్మకం ఉందా నవీన్ యాదవ్ ఖచ్చితంగా గెలిస్తే ఇక్కడ ఎడ్యుకేటెడ్ సాయం చేస్తాడు, ఎడ్యుకేషన్ కి కాలేజీలు తీసుకొస్తాడు, స్కూల్స్ తీసుకొస్తాడు అనే నమ్మకం మీకుందా? 101% బల్లా కొట్టి చెప్తా. ఎందుకంటే ఆయన పవర్ లో లేనప్పుడే రెజ్లింగ్ వల్లని, హ్యాండ్బాల్ వల్లని అసోసియేషన్లు ఉన్నాయి. చాలా అసోసియేషన్లకి ఆయన చాలా స్పాన్సర్షిప్ చేస్తాడు పిల్లలకి. ఇప్పుడు మీరు మొన్ననే ఒక న్యూస్ చూసినా, 40 మందికి H1 గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాస్తే అలా 10 మందికి జాబ్లు వచ్చిందంటే వాళ్ళు థ్యాంక్స్ అని వాళ్ళు సొంతంగా వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో వాళ్ళు వైరల్ చేస్తాం. మేము నవీన్ యాదవ్ వల్ల అన్న వల్లన మేము ఇవాళ చదువుకున్నాం, ఈ ఎగ్జామ్స్ కి మాకు ఆయన ఫీజు కట్టిండు, మా దగ్గర రూమ్ పైసలు లేకుండా మా దగ్గర రూమ్ పిలిపించి పైసలు ఇచ్చి తినిపించి చదివి. ఎవరు చేసిండు? ఎవరు చేయలే. నవీన్ యాదవ్ చేసిండు. నేననే మాట కాదు ఇది, వాళ్ళే సొంతంగా వాళ్ళ కృషితోని వాళ్ళే వీడియోలు చేసి చూపిస్తాను. అన్న నువ్వు వచ్చినావు, మాకు ఇంత హెల్ప్ చేసినా, మేము కష్టపడి, వాళ్ళ ఓటర్లు ఇక్కడ కారు కానీ వారు ఇక్కడ వచ్చి కష్టపడుతున్నాం, ఇంటింటికి వెళ్ళి పాపులేట్ చేయడం కానీ ప్రచారం చేస్తున్నాం. నేనన్నా ఎందుకు చేస్తున్నారంటే, మాకు ఇది చేసినాడన్నా, ఈయన వల్ల మాకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ఈయన వల్ల మేము అంత మంచిగా H1 గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తున్నామన్నా, ఈయన వల్ల మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ అవుతుందన్న, ఈయన మొత్తం స్పాన్సర్షిప్ చేస్తున్నా. ప్రజలు చెప్పిన మాట ఆయన ఏనాడు కూడా ఈ మీడియాలో చెప్పలే, నేను ఇంతమందికి చదివిస్తున్నా, నేను ఇంతమందికి ఇది చేస్తున్నా, ఈ దానం చేస్తున్నా, ధర్మం ఏనాడు కూడా చెప్పలే. మొన్న రీసెంట్ గా 2000 మంది మహిళలకు శ్రీమంతం చేశారు. అది కేవలం ఎలక్షన్స్ ముందు గురించేనా, లేకుంటే గతం నుంచే అతను చేస్తున్నాడు? మీకు ఒకటి చెప్తా, ఎలక్షన్స్ వచ్చిన బట్టే నవీన్ యాదవ్ మీద అందరు ఫోకస్ చేశారు. నవీన్ యాదవ్ గత 10 సంవత్సరాల నుంచి అది చేస్తుండు. మీకు తెలియదు ఏముంది, హనుమంతరావు ఫంక్షన్ హాల్లో పోయి మీకు డేటా కావాలంటే అక్కడ తీసుకోండి. హనుమంతరావు ఫంక్షన్ హాల్లో, సవేరా ఫంక్షన్ హాల్లో, ఎక్కడో చిన్న ఇప్పుడు చేసింది అందరూ 2000 మందితో చేసింది. 2000 మంది రావాలంటే ఏ ఎమ్మెల్యే కూడా పిలిస్తే రారు, ఎంపీ కూడా. ఆయన కృషితోని సొంతంగా, అది కూడా ప్రెగ్నెంట్ ఉమెన్లు వస్తారన్న, 4 అడుగులు ఉన్నాడు. అట్లాంటి ప్రెగ్నెంట్ ఉమెన్స్ మళ్ళా అన్నం తినిపించాడు. చిన్న పిల్లలకి ఏమంటారు తెలుగులో, అది పెట్టి అన్నపూస అన్నప్రసాదం. అంత చిన్న పిల్లల్ని తీసుకొచ్చారంటే దేనివల్ల? ప్రేమ. నవీన్ యాదవ్ మా ఓడు, మా పిల్లోడు, మా అన్న, మా తమ్ముడు, మా కొడుకు, మా మనవడు అందరు వచ్చారన్న. 9 month ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వచ్చారన్న. తెలుసా మీకు? హైలైట్ వచ్చిన 2 రోజులు ఆమెకు బాబు పుట్టిన, ఆ బాబుకి పోయి మళ్ళా కలిసి వచ్చింది తెలుసా. 2 days బిఫోర్ ప్రెగ్నెంట్ ముందు వచ్చింది ఆమె. అంతే, అంత ప్రేమ ఉంటేనే వస్తారు కదా. అది హిస్టరీలో ఒక పెద్ద మాట అయిపోయింది. ఇంతవరకు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ నేను నాకు తెలిసినంత వరకు ఇండియాలో ఎవరు కూడా చేయలేదు 200 మందికి ప్రెగ్నెంట్ లేడీస్ కి ప్లస్ ఈ పిల్లలకి చేయలే. ఇది హైలైట్. గిన్నిస్ బుక్ రికార్డ్ లో కూడా వచ్చింది. చాలా రికార్డ్స్ బ్రేక్ చేసిండు ఆయన. ఆయన ఏంది ప్రజా మనిషి, ప్రజల గురించి అలా. ఆయనకు డబ్బులు లేక కాదు, పవర్ లేక కాదు. పవర్ లో వస్తే గవర్నమెంట్ తరఫున నుంచి ఇంకా ఎక్స్ట్రా చేయడానికి ఆయన ఎలక్షన్
లేకుంటే ఆయనకి ఏం అవసరం అన్న? ఇంటి దగ్గర మంచి మస్తు పైసలు ఉన్నాయి, కోట్లు కోట్లు, ఎక్కడైనా పోతే ఏమైనా చేసుకో. ప్రజల మధ్యలో గల్లీ గల్లీ తిరుగుతుండు, కష్టపడుతుండు, ఎండల వర్షాల, నిన్న వర్షంలో మొత్తం తడిసిపోయి వచ్చేసిన. ఎందుకు? నా ప్రజలు, నా బస్తీ, నా ఇల్లు, నా జూబ్లీస్, నేను పుట్టిన ఇక్కడ, నేను ఇక్కడ ఏదో చేయాలని, జూబ్లీస్కి ఏదో చేయాలని ఆ తపనతో ఆయన కష్టపడుతుంటున్నా. వేరే ఆయనకి ఏం చాచలేదు. నేను వస్తే నాకు బిల్డింగ్లు వస్తాయి, నాకు కోట్లు వస్తాయి. ఆల్రెడీ డబ్బు ఉన్నాడు, ఆల్రెడీ పవర్ ఉంది, అన్నీ ఉన్నాయి. పుట్టి ప్రజాసేవ గురించి ఆయన మనకి ఇక్కడ. నేను అందరికి యంగ్స్టర్స్ కి కూడా నేను ఒక్కటే కోరుకుంటున్నా, 11వ తారీఖుకి చేతి గుర్తుకి ఓటేసి నవీన్ యాదవ్ని గెలిపియండి అమ్మా. ఈ వేరే వాళ్ళ మాటల్లో రాకండి, ఎవరు ఏం చేసేది లేదు. మనకు లోకల్ ఎమ్మెల్యే ఇప్పుడు మనకు 3 సంవత్సరాలు ఉండేది నవీన్ యాదవ్నే, కాంగ్రెస్ ప్రభుత్వమే. మీరు ఎవరికైనా వేరే తప్పుగా చూసి వేరే మాటలు వచ్చి ఒక్క తప్పు చేసిన వల్ల 3 సంవత్సరాల శిక్ష పడుతుంది. ఈ 3 ఏళ్ళు మనకు డెవలప్మెంట్ కావాలన్నా, మనకు ఏమైనా మంచి పనులు కావాలన్నా, రోడ్లు, నీళ్లు ఏమైనా కావాలంటే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ని గెలిపిస్తే మనకు 3 సంవత్సరాల్లో పనులు అవుతాయి.